అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని మా పెద్దలు ముఖ్యమంత్రి గారు, ఆయన క్యాబినెట్ సంబంధించిన సభ్యులందరూ ఒక ప్రపోజల్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రత్యేకంగా 4 పాయింట్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంకా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అనేది ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు 26 జనవరి రోజున అధికారులతో మాట్లాడి మొత్తం బెల్లంపెల్ల ఈ 4 సబ్జెక్ట్స్ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్స్ అంటే ల్యాండ్ ఉన్నా లేకున్నా అగ్రికల్చర్ లేబర్లకు వాళ్ళు 20 రోజులు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీగా స్కీమ్లో పనిచేసిన వాళ్ళకు 12,000 రూపాయలు 2 శబ్దాలలో ఇచ్చు, అంటే ఒక్కొక్క ఎలిజిబిలిటీ పర్సన్కి 6,000 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా 6,000 రూపీస్. మన కన్సల్ట్ అధికారులందరూ లిస్ట్ ప్రిపేర్ చేసి ప్రజలలో కూడా దాన్ని అడ్వర్టైజ్మెంట్ కింద పెడుతున్నాం కదా, అది పెట్టి దాని ప్రకారంగా ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించడానికే ఇది ఒక స్కీమ్ తయారైంది. జనవరి 2025 తర్వాత 26కి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించడానికే తీసుకున్న ఇది ఒక కార్యక్రమం. ఇది కాక రైతు భరోసాల అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ నాట్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉంటారో ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నది, గవర్నమెంట్ దగ్గర ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళందరూ ప్రిపేర్ చేసి ఒకవేళ ఈ 2 స్కీమ్లలో కూడా జనాలు ఇట్లా ఒకవేళ రిజిస్టర్ కాలేదనుకో, కొంతమంది మేము అయినాము, కొంతమంది కాలేదు. ఎందుకంటే లాస్ట్ 10 years కింద టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కీమ్లలోనే ఆ పేర్లు ఉంటాయి. ఆ పేర్లను మళ్ళొకసారి రీఎగ్జామిన్ చేసి మా కన్సల్ట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ వాళ్ళు అందరితో డీటెయిల్గా నేను మాట్లాడినా. వాళ్ళందరూ వర్కౌట్ చేసుకొని ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత ఏంటంటే ఎవరన్నా మిస్ అయినా మీరు వచ్చి రిజిస్టర్ చేసుకునే అవకాశం మీకున్నది. మీరు దాని గురించి 1% కూడా అధైర్యం అయ్యేది అవసరం లేదు. ఇది ప్రజలకు మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తూ నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ మాటిస్తున్నా. మా అధికారులు కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కూడా, ఇంకా మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా వేరే అధికారులు ఎవరెవరు ఎంఆర్ఓలు, ఇంకా ఎవరికి సంబంధించిన ఏ మండలైనా కానీ ఏ ఏరియా అయినా కానీ ఎవరి పేర్లు మిస్ అవుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ని కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోమని, ఈసారి ఉన్న ఈ స్కీమ్లో ఎంతమంది అవుతారో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనే ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళకి ఇయనికి ఒక వర్కౌట్ అవుతుంది. ఈ రేషన్ కార్డుల సమస్య గురించి కూడా ప్రత్యేకంగా ఎగ్జామిన్ చేస్తున్నాం. దాన్ని కూడా ఎగ్జామిన్ అయిన తర్వాత ఎవరికి రావాలనో, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారో, ఏ కుటుంబానికి ఏముంటుందో లిస్ట్ మొత్తం ఉన్నది. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడితే ఆయన 2,40,000 ఫ్యామిలీస్కి ఆల్రెడీ రేషన్ కార్డులది ఒక విశ్వాసం దొరికిందంట. ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక 10,000, 15,000 కొన్ని మిస్సింగ్ అవుతున్నాయంట. దాన్ని కూడా ఎగ్జామిన్ చేసి ఆయన దాన్ని అమలు చేసే కార్యక్రమం కింద కలెక్టర్ గారు కూడా ఇప్పుడే నాతో కలుసుకొని మా ఆర్డీఓ గారితో మాట్లాడిన తర్వాత ప్రజలకు ఎందుకంటుందంటే ఒక డూప్లికేట్ కార్డు అవుతుందా, డబల్ అవుతుందా, ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారా, మళ్ళీ ఒక కార్డు కావాలన్నా అనే సమస్య గురించి చాలా మంది రిక్వెస్ట్ చేసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.